సో ఇంకొక విషయము ఈ మధ్య మీరు ఫార్ములా రేస్ ఈ రేసింగ్ స్కామ్ ఒకటి చూసుంటారు మీరు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండా 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన అరవింద్ కుమార్ ఐఏఎస్ అని. సో జస్ట్ లైక్ ఔటర్ రింగ్ రోడ్ కూడా దాని కిందకే వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్. కూడా దాదాపు ఒక 25 వేల కోట్లు వచ్చేది 7,000 కోట్లకు 30 ఏళ్ళకు ఇచ్చి లేపేసినారు. అదే ఎట్లా చేయగలరు? ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా. అది కాదు రఘు, నేను అనేది ఏంటంటే ఇంత అవినీతి జరిగింది అనే విషయం మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీగా తెలుసు కదా. మా పిసిసి అధ్యక్షుడే కదా ఏది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఔటర్ రింగ్ రోడ్డును ఎట్లా ధారాదత్తం చేసినారు, ఏ రకంగా అవినీతికి పాల్పడినారు, ఎంత డబ్బులు చేతులు మారినాయి అనే విషయం చెప్పినారు కదా. దాని మీద నన్ను ఒక ఎంక్వైరీ పెట్టాలి కదా, సిబిఐకి ఇంట్రెస్ట్ చేయొచ్చు కదా. ఏమండి తర్వాత ఈ రేసింగ్ అనేది ఇది అవసరమా? ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఈజ్ ఇట్ ఏ స్టెప్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ ది ప్రెస్టీజ్? ఏదో హైదరాబాద్ లోపల రేసింగ్ జరిగితే ఇక్కడ ఏదో గొప్పగా జరుగుతుంది, నలుగురు ఎలైటిస్ట్ వాళ్ళకి ఉపయోగపడేటువంటి వస్తుంది. అది ఏ రకంగా కూడా ప్రజాహితంలో లేదు. దాన్ని రద్దు చేయడం కరెక్ట్. బట్టి విక్రమార్క ఈజ్ 100% కరెక్ట్. అండ్ అరవింద్ కుమార్ షుడ్ బి ప్రొసీడెడ్ అగైనెస్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. ఈ షుడ్ నాట్ బి పార్డన్. ఎందుకంటే ప్రతి ఆఫీసర్ ఎవరైతే ప్రభుత్వ తన పరిధిని దాటి కనీసము రేపు పొద్దున గవర్నమెంట్ చేంజ్ అయితే సిచ్యువేషన్ ఏంటన్నది కూడా అరే విచ్చలవిడితనమండి. అసలు మీకు విషయం తెలుసా, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు వీళ్ళ ఒక భావన ఏమిటంటే కేసీఆర్ బతుకున్నంత కాలము పరిపాలన మాదే, ఈ టీఆర్ఎస్ను ఓడించగలిగేటువంటి వ్యక్తి ఎవరు లేరు, వీఆర్ ఇండిస్పాన్సిబుల్ టు తెలంగాణ అనుకున్నారు. ఇదే రకమైన భావన ఎన్టీ రామారావు ప్రభుత్వంలో కూడా ఉండేది తెలుసా మీకు. ఎన్టీ రామారావును ఇట్లా తుప్ప కొడగొట్టినారు తెలుసా, చిత్తరంజన్ దాస్ ఓడగొట్టినాడు కల్వకుర్తిలో. అంటే నేనేం చెప్తున్నా అంటే ఎప్పుడైతే అధికారము తలకెక్కుతుందో, మదం వస్తుందో, రాజకీయమైన మదం వస్తుందో, వాళ్ళు మారుతున్న పరిస్థితులను గ్రహించలేరు. వాళ్ళు దే బికమ్ బ్లైండ్ టు ది కంటెంపరీ రియాలిటీస్ అండ్ దే గెట్ థ్రోన్ అవుట్. ఎంతైతే ఒక పేరు ప్రతిష్టలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో అంతే ఒక నిర్లిప్తతతో, అంతే అప్రతిష్ట పాలై ఈనాడు కేసీఆర్ అధికారంలో వెళ్ళిపోయినాడు. అసలు కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రం సాధించడంలో ఒక ముఖ్య భూమిక పోషించినాడు అనేటువంటి మాట ఈనాడు కేసీఆర్ కుటుంబ సభ్యులు చేసిన అవినీతి యొక్క కుప్పలో వ్యానిష్ అయిందా లేదా? ఇవాళ కేసీఆర్ని ఎవడన్నా ఆలోచిస్తున్నాడా? కేసీఆర్ గురించి మాట ఎవరో నలుగురు కేసీఆర్తో బెనిఫిట్ అయినటువంటి చెంచగాళ్ళు తప్ప ప్రజా జీవనంలో ప్రజలు ఎవడన్నా అయ్యో కేసీఆర్ పోయినాడని బాధలో ఉన్నారా? ఎవడు బాధపడలేదు. పీడ పోయిందండి తెలుసా, ప్రజా కంటకులు పోయినారు, దరిద్రం పోయిందండి. అంటే ఒక నాయకుడికి ఇంత అప్రతిష్ట రావడానికి కారణం ఎవరు? ఇవాళ ఆ చర్చ జరగట్లేదు. కేసీఆర్ రివ్యూ పెట్టి అరే నా ప్రభుత్వం ఎందుకు కూలిపోయింది అని అంటే అర్థం ఉంది. ఈడెవడండి రివ్యూలు పెట్టడానికి? ఈయనకున్న పెద్ద అనుభవం ఏంది, ఈయనకున్న తర్ఫీదు ఏంది నాకు అర్థం కాదు. ఏదో మీటింగ్లు పెట్టేసి అక్కడ గానా బజానాలు చేసుడు, ఆయన పొగుడు ఈయన పొగుడు, ప్రజలను దూషించడం, ఇదా రివ్యూ అంటే? ఏ రకంగా రివ్యూ చేస్తున్నారు? వాట్ ఇస్ ది బేసిస్? పోనీ మరి ఏం కార్యక్రమాలు చేస్తారు రేపు మనం అధికారంలోకి వస్తాను ఆ మాట అంటున్నారా? అరే మనం అవినీతి చేసాం, తప్పు పొరపాటు జరిగింది, మనకు తెలియకుండా మన చాటుకు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమంటాడంటే ఎమ్మెల్యేల వల్ల ఓడిపోయినామంటున్నారు. మరి ఈయన ఏరుకోరిచ్చిన వాళ్ళే ఓడిపోయినారు కదా. ఈయన ఎవరినైతే కాదని ఫలానా వాడికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్క సుమన్ ఓడిపోతాడు అనే సంగతి మొట్టమొదటి వీళ్ళు ఎంటేసుకొని తిరిగిన వాళ్ళే కదా వీళ్ళంతా కదా. బాల్క సుమన్ అనే వ్యక్తి మీద పూర్తిగా రిపోర్ట్స్ వచ్చినాయి వ్యతిరేకంగా, ఇతనికి టికెట్ ఇస్తే సర్వనాశనం అవుతుందని సంగతి మొదటి నుంచి తెలుసు. అయినా సరే బాల్క సుమన్ గురించి మా ఊర్లో, మా నడిగడ్డలో, మా చెన్నూరులో ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి ఈయన తొడగొట్టి చెప్తాడు తెలుసా ఏమని, రాజకీయ సమాధి చేస్తాం వివేక్ది అని అన్నాడు. ప్రజలు ఎంత ఆక్రోషంగా చెప్పినారంటే 37,000 ఓట్ల చిల్లరతోనే ఓడగొట్టినారు. ఆనాడు వాళ్ళు ఏం చేసినారు, బాల్క సుమన్కే రాజకీయ సమాధి చేసినారు. అంటే నువ్వు ప్రజాభిప్రాయాన్ని కూడా గౌరవించలేని వ్యక్తి. సింగరేణి కాలనీస్లలో బొగ్గు దవ్వలేదు, అవినీతిని దవ్వినారు. ఒక్క కొత్త నియామకం జరిగిందా? లోకల్ ప్రజలకి ఏమైనా ఉద్యోగ అవకాశాలు దొరికినాయా? అదంతా ఎదురు తిరిగింది. ఇప్పుడు ఆ తప్పిదాలను మేము సరిదిద్దుకుంటాం అని అనట్లేదు. భవిష్యత్తులో రేపు వస్తే కారుణ్య నియామకాలు చేయలేదు, సింగరేణి బొగ్గు గలను ప్రైవేట్ పరంగా చేయడం తప్పు, అసలు ఆ శ్రీధర్ అనేటాన్ని పెట్టేసేసి సింగరేణి వ్యవస్థనే మేము భ్రష్టు పట్టించినాము అనే తప్పును ఒప్పించుకోవడానికి వాళ్ళు సరిగా